మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 25వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం గురువారం దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు సైనికుడు 10వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ ఆహారం ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని బలపరచబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి సమయంలో వాక్య ధ్యానంలోకి వెళదామా? అనుదిన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా? క్రమం తప్పకుండా వింటున్నారా? విన్నటువంటి వాక్యాన్ని అనేకులతో పంచుతున్నారా? వారితో చర్చిస్తున్నారా? తప్పక ఈ అభ్యాసము చేయండి, తద్వారా ఆత్మీయంగా ఎంతో బలాన్ని పొందుకుంటారు. మరి వాక్యంలోకి వెళ్లే ముందు పరిశుద్ధ ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రతివారు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రతివారు బైబిల్ తెచ్చుకోండి, ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, కృపగల తండ్రి, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అనునిత్యము మీ కృప చేత మమ్మను బలపరిచి నడిపిస్తున్న దేవా, మీ కృపను బట్టి నాయన అనేకమైన ఈవులను మాకు దయచేస్తున్నారు. పర సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు. ప్రేమ కలిగిన దేవా, జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుస్తుంటుండగా మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నాం. నాయనా, ఎన్నికలేని మమ్మలను క్రీస్తు ప్రభు రక్తంలో కడిగి పవిత్రపరిచి అనునిత్యము వాక్యము ఉదక స్నానము చేత క్రీస్తు ప్రభు స్వారూప్యములోనికి నాయన పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఆత్మఫలాలు ఫలించే స్థితికి నడిపించటానికి కృపద ఇచ్చేస్తున్నారు. వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకోవటానికి కృపనిస్తున్నారు. అయా, వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. అయా, మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు సైనికుడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి భావాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం కదా, ఆజ్ఞకు విధేయుడైనటువంటి బిడ్డగా, అలాగే తన ఆయుధాలను ఉపయోగించటానికి సిద్ధుడుగా ఉండాలని, అలాగే తన శత్రువును గమనించేవాడుగా ఉండాలని, అలాగే తనతో ఉండేటువంటి సైన్య సమూహముతో చేరిన వారుగా, విశ్వాసం మీద ఆధారపడిన వ్యక్తిగా ఉండాలనేటువంటి విషయాలను మనం నేర్చుకుంటూనే అందులో భాగంగా మరొక విషయాన్ని మనం తెలుసుకున్నాం. శ్రమానుభవాన్ని గురించి మాట్లాడారు కదా. అలాగే ఇక్కడ మరొక విషయాన్ని రోజు మనం చూడబోతున్నాం. అదేమిటయా అన్నట్లయితే, సైనికుడికి ఉండేటువంటి మరో భావాన్ని గురించి అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతితో ఇలా అంటున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అన్నారు. దీన్ని ఒక మాటలో చెప్పాలి అంటే నిబద్ధత, కమిట్మెంట్ అంటారు. అంటే నాకుండేటువంటి గురి ఒక్కటే, నేను మరొక గురి కలిగి లేను. ఏదైతే ఒక పని మీద శ్రద్ధ కలిగిన వ్యక్తి అయితే ఉన్నాడో, ఆ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉంటారు. ఉదాహరణకి మనం చూస్తాం, పిల్లలు చదువుకునేటప్పుడు కాసేపు ఫోన్లో, కాసేపు టీవీలో, కాసేపు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వాడికి చదువు ఎక్కదు. వారికి చదువుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఏకాగ్రతతో చదివితే చక్కని విద్యాభ్యాసం జరుగుతుంది. అలాగే పెద్దవారే కానీ, ఉద్యోగస్తులే కానీ, వ్యాపారస్తులే కానీ, పనిచేసే అమ్మ ఈ ఫోన్లో మాట్లాడతా, వాళ్ళతో ఫోన్లో మాట్లాడతా పనిచేస్తే తన పని మీద ఏకాగ్రత చూపించలేదు. ఈరోజు చాలా చోట్ల గల్ఫ్ దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇదే పెద్ద కంప్లైంట్ యజమానులతో. ఫోన్ యూజ్ చేయొద్దని వాళ్ళు అంటారు, వీళ్ళేమో ఫోన్ యూజ్ చేయకుండా ఉండలేరు. కొన్ని చోట్ల ఎందుకు ఇలా జరుగుతుందంటే, యజమానుల దృష్టిలో కూడా తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు కాస్త అనుకుంటారు కదా, వీళ్ళు ఏ ఫోన్లో పడిపోయి ఈ పని కాస్త పాడు చేస్తారేమో అనేటువంటిది, ఏకాగ్రత పెట్టలేదేమో అనేటువంటిది వారి భావం. వీళ్ళేమనుకుంటారంటే, ఏదో మనం ఆలనా పాలనగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటే మాకు ఇబ్బంది ఏముంటుందని వీళ్ళ అభిప్రాయం. అయితే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఏకాగ్రత అనేటువంటిది వ్యాపారం చేసేవాడే కానీ, ఉద్యోగం చేసేవాడు కానీ, ఒక పని మీద దృష్టి పెట్టినవాడు చేసినంత 2-3 పనుల మీద దృష్టి పెట్టినవాడు చేయలేడు. అందుకని సైనికుడికి ఉండేటువంటి మరొక గుణం ఏమిటంటే, ఇహలోక జీవన వ్యాపారంలో చిక్కుబడకుండా అన్నారు. యేసు ప్రభు వారు కూడా పరిచర్య చేసేటప్పుడు ఈ మాటను గురించి అన్నారు కదా, ఎవడనూ 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్నారు. ఎంత చక్కని మాట చెప్పండి. ఎవడు కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్నారు. ఉదాహరణకి మనం అనుకున్నాం, సైనికుడి గురించే మనం చూద్దాం. ఒక సైనికుడికి 2 అధికారులు ఉన్నారనుకోండి.
ఒక ఆయన పరిగెట్టమన్నాడు, ఒక ఆయన కూర్చోమన్నాడు, ఒక ఆయన గన్తో కాల్చమన్నాడు, ఒక ఆయన కాల్చొద్దన్నాడు. ఏం చేయాలి? ఇద్దరు యజమానులతో ఉన్నటువంటి వ్యక్తి ఎలా పనిచేస్తాడు? ఎప్పుడైతే ఒక ఆజ్ఞకు లోబడాలో ఒక కెప్టెన్ ఒక యజమాని వైపు చూసేటప్పుడు అతడు ఆజ్ఞ కొరకు కనిపెట్టుకుంటాడు. అతడు ఒక మాట చెప్పిన వెంటనే ఇతడు దృష్టిస్తాడు. అలా కాకుండా అతనికి ఇద్దరు యజమానులు ఉన్నారనుకోండి, ఎవరేం చెప్పాలో పాలుపోదు కదా. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మన బెడ్లో పనిచేసే చోట ఇద్దరు యజమానులు ఉంటారు. ఆ ఇద్దరు యజమానులతో ఒక ఆయనేమో చేయమంటాడు, ఒక ఆయనేమో వద్దంటాడు. కొన్ని చోట్ల గృహాల్లో చూస్తే భర్తలు, భార్య ఏమో అవునంటది, భర్త ఏమో కాదంటాడు. ఇలాంటి సమయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అందుకని సైనికుడు ఏకదృష్టి కావడానికి ఏకాగ్రత కలిగి ఉండాలి. అందుకని ప్రభువారు చెప్పినట్టుగా ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. మనం లోకాన్నైనా సేవించాలి, లేకపోతే దేవుణ్ణైనా సేవించాలి. మీరు ఎవరిని సేవించెదరు? ఎందుకంటే ఇద్దరిని సేవించటం అనేది జరగని పని. నువ్వు ఎచ్చగానైనా ఉండాలి, వేడిగానైనా ఉండాలి. నిలువెచ్చని స్థితి ఆయన నోట నుంచి ఉమ్మివేసేటటువంటి స్థితి. ప్రియులారా గమనించండి. అందుకని ఇక్కడ మనం చూసేటప్పుడు మనం అందరము కూడా చాలా శ్రద్ధగా మన యొక్క బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైనదని తెలుసుకుని అలాగూ చేయడి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అన్నారు. చూసారా? ఇప్పుడు సైనికుడు ఏం చేయాలట? యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే యుద్ధము చాలా తీవ్ర స్థాయిలో ఉంది కనుక రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. అంధకార క్రియలను విసర్జించి, ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఇవి ఎలాంటివో మనం చూస్తే ఇక్కడ అంధకార క్రియలు 13వ వచనంలో అంటున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను కలహమైనను మత్సరమైనను లేకయు. చూడండి, ఇవన్నీ లేకుండా అంధకార సంబంధమైన క్రియలను విసర్జించటం అంటే యుద్ధానికి ఏదైతే అవరోధంగా ఉందో నీవు దేని మీద పోరాడాలో వాటిని ద్వేషించాలి. జాగ్రత్తగా గమనించండి. మనం చాలాసార్లు అంటాం కదా, పాముతో స్నేహం, లేకపోతే పక్కలో బళ్ళు, ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ద్వేషించి అప్పుడు అంటున్నారు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొనుచు మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేయకుడి అన్నారు. కనుక ప్రియులారా, యుద్ధములో మొదటిగా నీ కమిట్మెంట్ ఏమిటనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం కదా. లోకాశలు వెంబడి నువ్వు వెళ్ళక ప్రభువుని అనుసరించాల అన్నప్పుడు ఒక సైనికుడిగా నీకుండేటువంటి కమిట్మెంట్ ఏమిటంటే, నా యజమానుని నేను గెలిపించాలి, శత్రువుని జయించాలి. నువ్వెవరిని జయించాలనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని దినాల క్రితం ఒక కథ చెప్పుకున్నాం. ఒక వృద్ధుడైనటువంటి తాతయ్య గారు తన మనవడికి చెప్తూ ఆత్మీయ సంగతులను గురించి బోధిస్తూ మనిషి శరీరంలో తన మనవడికి, చిన్నవాడైన మనవడికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి, శరీర కార్యములు ఏమిటో ఆత్మనియమం ఏమిటని చెప్పి ఆ మనవడికి చెప్తున్నాడట. ప్రతి మనిషి శరీరంలో 2 బాతులు ఉంటాయి. ఈ 2 బాతులు ఏమిటంటే, ఒకటి చెడ్డది, ఒకటి మంచిది. అనగా ఒకటి పాపము, ఒకటి పరిశుద్ధత. లేకపోతే ఒకటి శరీర కార్యాలు, ఒకటి ఆత్మకార్యాలు. ఇవి 2 కూడా రోజు పోట్లాడుకుంటాయి అని చెప్పారట. చెబితే అప్పుడు ఆ మనవడు అంటున్నాడు, తాతయ్య మరి 2 పోట్లాడుకునేటప్పుడు ఏ బాతు గెలుస్తుంది అన్నాడట. ఏ బాతు గెలుస్తుంది అంటే శరీర కార్యాలు గెలుస్తాయా, ఆత్మనియమం గెలుస్తుందా అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ తాతయ్య అన్నాడట చాలా శ్రద్ధగా, నువ్వు ఏ బాతును గెలిపిస్తే ఆ బాతే గెలుస్తుంది. నువ్వెవరిని గెలిపిస్తావు? ఈరోజు కూడా మనలో ఉండేటువంటి శరీర క్రియలను మనం గెలిపిస్తే శరీర క్రియలే గెలుస్తాయి. లేదు, శరీర క్రియలను నేను జయించాలి, ఆత్మానుసారుడిగా జీవించాలి అంటే ఆత్మీయత గెలుస్తుంది. నువ్వెవరిని పోషిస్తున్నావో, ఏది విత్తుతావో అదే కోస్తావు. కనుక నువ్వెవరిని సపోర్ట్ చేస్తున్నావో, నువ్వు ఆత్మకార్యాలనా శరీర కార్యాలనా, ఆత్మఫలాలు ఫలించాలి అంటే శ్రద్ధతో నువ్వు ఆత్మకార్యాలను అనుసరిస్తూ ఆత్మీయ కార్యాల్లో పాలు పొందుతూ శరీర కార్యాలను ద్వేషించే మనసు నీకుంటే ఆత్మీయంగా బలపడతావు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో ఇక్కడ నిబద్ధత అనేటువంటిది, కమిట్మెంట్ అనేటువంటిది, నువ్వెవరిని గెలిపించాలి, నీ యజమానుని గెలిపించాలి అనేటువంటి
మనసు నీకున్నట్లయితే నువ్వు యజమానుని గెలిపిస్తావు. అందుకొరకు లోకాన్ని ద్వేషించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చదవబడినటువంటి విషయంలో మీకు వివరంగా చెప్పటానికి ఈ రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నారు కదా. 11వ వచనంలో మరియు కాలము నెరిగి శ్రద్ధ మేలుకొని తెలుసుకుని అలాగు చేయుడి అన్నారు. అంటే ఇక్కడ విషయాన్ని చెప్పాలి ఏంటంటే భద్రము అన్నారు, అంటే జాగ్రత్త, హెచ్చరిక. దీన్ని ఏమంటే బీ అవేర్ అన్నారు. కాలము నెరిగి అంటారు. మనం ఎప్పుడైనా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు లేకపోతే పిల్లలకు టైం చూసావా, టైం చూస్తున్నావా అంటారు. కారణం ఏమిటంటే హెచ్చరిక. ఆ టైం కాస్త దాటిపోతే ఉపయోగం లేదు. నువ్వు యుద్ధము చేయవలసినటువంటి వయసు ఒకటి ఉంది. ప్రియులారా గమనించండి. ఉదాహరణకి యుద్ధం చేయడానికి మిలిటరీలో జాయిన్ అవటానికి 40 ఏళ్ళు వచ్చాక 50 ఏళ్ళు వచ్చాక నేను యుద్ధంలో చేస్తాను, నన్ను జాయిన్ చేసుకోండి అంటే ఎవరు జాయిన్ చేసుకోరు కదా. చిన్న వయసులోనే యుద్ధానికి దానికి సంబంధించిన అర్హతలు ప్రవేశాల్లోకి వెళ్ళి విజయం సాధించాలి. అంతేగాని వయసు అయిపోయిన తర్వాత కుదరదు. ఈరోజు చాలామంది అలా అనుకుంటారు, నేను యుద్ధం ఎప్పుడైనా చేయొచ్చని. సాధారణంగా శరీరరీతిగా చూస్తే శరీరము బలహీనం అయిపోయిన వాడు ఎలాగైతే యుద్ధం చేయలేడో, ఒక వ్యసనంలో ఎక్కువ కాలం జీవించిన వాడు కూడా బలహీనుడైపోతున్నాడు. అందుకని కాలము నెరిగి చాలామంది అనుకుంటున్నారు ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చాక నేను మారు మనసు పొందుతాను. ఇదేమన్నా శారీరక యుద్ధమా, ఆత్మీయ యుద్ధమే కదా, మానసికంగా బలంగానే ఉంటాం కదా, ఎప్పుడైనా రక్షణ పొందొచ్చు అనుకుంటున్నారు. ప్రియులారా, శారీరక విషయాల గురించి మాట్లాడటం కాదు, కానీ ఆత్మానుసారంగా నువ్వు ఆలోచన చేస్తే ఒక పాపానికి ఒక వ్యక్తి అలవాటు పడితే ఆ అలవాటులో ఆ మనిషి కొంతకాలానికి బానిసగా మారుతున్నాడు. ఆ పాపం అనే కాడి కింద చిక్కుకుంటున్నాడు, లేవలేని స్థితిలో ఉంటున్నాడు. అప్పుడు ఏమవుతున్నాడు ఆ వ్యక్తి? ఒకవేళ శారీరకంగా నువ్వు బలంగా ఉండు, బలహీనంగా ఉండు, కానీ పాప విషయంలో బలహీనుడు అయిపోతున్నాడు. అందుకని కాలము నెరిగి, చాలా చక్కని మాట కదా, కాలము నెరిగి జాగ్రత్త సుమ. ఈరోజు దేవుడు యుద్ధం చేయటానికి నీకు ఇచ్చినటువంటి సమయం అంతా కూడా అపవాది దగ్గరుండి అపవాదికి నీ ఆనుపాను చూపించి నీ బలహీనత ఏంటో చెప్పి నీకుండేటువంటి బలాబలాలు ఏంటో తెలిసాక ఇక అపవాది మీద నువ్వేం గెలుస్తావు? అపవాదికి ప్రత్యేకంగా విరోధంతో ఉండకుండా అపవాదితో కలిసి నువ్వు సహవాసం చేశాక ఒకనాటికి నేను అపవాదితో యుద్ధం చేస్తానంటే నీ బలహీనత అంతా కూడా అపవాదికి తెలుసు. నీ జుట్టంతా ఇప్పుడు అపవాది చేతిలో ఉంది. నీవు ఇప్పుడు ఏం చేస్తే ఉపయోగం ఏముంది? కనుక వాక్యం చెప్తుంది, కాలము నెరిగి జాగ్రత్త సుమ. యుద్ధం చేయవలసిన సైనికుడా, నువ్వు ఇప్పటికీ కూడా యుద్ధం చేయకపోతే ప్రభు నీకు చెబుతూ ఉన్నారు, నీకు ఇవ్వబడిన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావేమో. యుద్ధం అనేది చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఏళ్ల పాటు వారు పరాయి దేశపు అన్యరాజుల చేతిలో బలహీనలుగా ఉండిపోయేవారు. కొంతకాలానికి వారు యుద్ధం చేయాలన్న విషయాన్ని కూడా మర్చిపోయేవారు. అంటే మీరు చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్న తర్వాత సుమారు 400 సంవత్సరాలు పైగా అక్కడ ఉంటే వారు ఆ పందాకు అలవాటు పడిపోయారు. ఇక ఇదే జీవితం అనేటువంటి స్థితికి వచ్చేసారు కదా. అలాగే మరి దానియేలు కాలంలో 70 ఏళ్ల పరిపాలన, ఇలా కొన్ని చూసినప్పుడు వారు కొంతకాలానికి యుద్ధం చేయాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి అక్కడే బానిసలుగా ఉండేటువంటి అలవాటు పడిపోతూ ఉంటారు. అందుకని కాలము నెరిగి యుద్ధము చేయమన్నారు. రెండవదిగా నిద్ర మేల్కొని అన్నారు. ఈరోజు చాలామంది ఈ స్థితిలోనే నిద్ర మేల్కోకుండా నిద్రపోయి ఉంటే మనం రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయాన్ని వివరించుకుంటున్నాం కదా. ఈ 13వ అధ్యాయంలో మొదటగా బీ అవేర్, జాగ్రత్తగా అన్నారు. రెండవదిగా నిద్ర మేల్కొని అన్నారు. ప్రియులారా, చాలామంది నిద్రపోయేటటువంటి స్థితిలో ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనిషి మెలకుగా ఉంటేనే పరిసరాలను గమనిస్తూ ఉంటాడు కదా. అందుకే సైనికులకి సాధారణంగా నిద్రాహారాలు లేకుండా ఉంటారు. వాళ్ళు చాలా కష్టితమైనటువంటి పనిలో ఒకవేళ వారు కొంతమంది నిద్రిస్తే కొంతమంది మెలకుగా ఉండాలి. ఖచ్చితంగా డ్యూటీలో బీ అలర్ట్. ఒకవేళ అందరూ పడుకున్నారనుకోండి, ఎంత భారీ నష్టం ఉంటుంది. శత్రువు ఆ సమయం గురించే చూస్తూ ఉంటాడు. కనుక శత్రువుకి మొదటగా మనం ఇవ్వకూడని సమయం ఏమిటంటే, నేను నిద్రపోయాను, నేను ఒకవేళ నిర్లిప్తంగా ఉన్నాను, నేను సోమరితనంగా ఉన్నాననే భావం ఎప్పుడు తెలియపరచకూడదు. శత్రు విషయంలో మనల్ని ఎప్పుడైతే కదిపామో ప్రమాదమే జరుగుతుంది అనే స్థితిలో ఉంటేనే శత్రువు మనకు భయపడతాడు. కానీ మనం ఏదైనా స్థితిలో నిద్రపోతే, ఈరోజు చాలామంది విశ్వాసంలో సోమరిపోతులు అయిపోతున్నారు, ప్రార్థనలో నిద్రపోతులు, వాక్యంలో, ఆత్మీయతలో. మీ విరోధైనటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని చూస్తే మనం నిద్రపోయే స్థితిలో వస్తే అపజయమా జయమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
మనం ప్రార్థన యందు మెలకుగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి, పోరాడేవారిగా ఉండాలి. సైనికుడు లక్షణం ప్రియులారా గమనించండి. వాక్యం వినేటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకైనటువంటి సైనికులుగా దేవుడు మనల్ని నియమించారు గనక యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేయటానికి ఉండవలసిన ఈ లక్షణాలు మొదటిగా మనం చూసాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది మెలకువగా కలిగి ఉండాలి. మెలకువ కలిగి, ఎందుకంటే అపవాది ఎటువైపు నుంచైనా, శత్రువు ఎటువైపు నుంచైనా దాడి చేస్తారు కనుక బీ అలర్ట్. ఎప్పుడైతే మనం ఈ విధంగా మెలకువగా ఉన్నామో శత్రువుని జయించగలుగుతాం. అలాగే ఇక తర్వాతగా ఈ వచనంలో రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయంలో మరొక మాట చూస్తే, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి అన్నారు. ప్రియులారా, ఎప్పుడు కూడా యుద్ధోపకరణాలు నీ దగ్గరే ఉండాలి. చూడండి, కొంతమంది పీడకలు వస్తే మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బైబిల్ని తల దగ్గర ఇటు పడుకుంటూ ఉంటారు కదా, వారి నమ్మకాలు. వాటిని గురించి నేనేం మాట్లాడను, కానీ మొదటిగా వాక్యము నీ హృదయములో ఉండాలి. ప్రియులారా గమనించండి, వాక్యము నీ అనుదిన జీవితంలో భాగమై ఉండాలి. అంటే నీ అనుదిన జీవితంలో వాక్యాన్ని రుచి చూడాలి. ఉదాహరణకు అనుకుందాం, నీవు ఉండేటువంటి నివాసం ఉండేటువంటి ప్రాంతంలో నీ పడక దగ్గర నువ్వు కూర్చుండే దగ్గర మధురమైన ఆహారాన్ని తీసుకొచ్చి నీ టేబుల్ మీద పెడుతున్నారు. నువ్వు చూస్తూ ఉన్నావు, దాన్ని తినట్లేదు. ఉదయం వచ్చింది అల్పాహారం, చూసావు అక్కడే ఉంది, పంపించేసావు. మధ్యాహ్నం ఆహారం వచ్చింది, చూస్తున్నావు. రాత్రి ఆహారం చూస్తున్నావు, తినట్లేదు. అలాగే బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఆహారాన్ని దగ్గర భుజించాలి కదా. ఇర్మియా గ్రంథకర్త నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని అంటున్నారు. ఈరోజు చాలామంది ఆహారం టేబుల్ మీదే ఉంటుంది, ఆహారం చేతిలోనే ఉంటుంది, కానీ వాక్యం అనేది ఏం చేయాలంటే భుజించాలి. నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించాను అన్నాడు. ప్రియులరా, అలాగే దేవుని వాక్యాన్ని భుజించువారుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యాన్ని నువ్వు అనుదినము కూడా కలిగి ఉంటున్నావా? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అనేటువంటి మాటకు అదే అర్థం. నీవు ఆ యుద్ధోపకరణాలు కలిగి ఉన్నావా అని అంటే, ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? వాక్యాన్ని రుచి చూసే అనుదినంలో ఒక వ్యక్తి ఆహారం తినకుండా బ్రతకలేడని మనందరికీ తెలుసు. ఆహార విషయంలో చూడండి, కష్టపడి వచ్చాక ఇంట్లో ఏదైనా కొద్దిగా ఆలస్యమైందనుకోండి, ఎంత కోప్పడిపోతారు వచ్చిన వెంటనే భోజనం పెట్టలేదని. ఎందుకనంటే శరీరం అనేది ఆహారం లేకపోతే బలహీన పడుతుంది. అది శరీరానికి ఆహార కోరిక అనేది అది ఖచ్చితమైనటువంటిది. మరి ఆత్మ విషయంలో తేజో సంబంధమైన యుద్ధోపకరణం ముఖ్యమైనదని నువ్వు గమనిస్తున్నావా? ఈరోజు చాలామంది ఆహారం లేకుండా కనీసం ఒక పూట కూడా ఉండలేమే, కానీ ఆత్మీయ ఆహారం లేకుండా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. ప్రియులారా గమనించండి, నువ్వు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించకుండా నువ్వు యుద్ధం చేయలేవు కదా. ఈరోజు నువ్వు సైనికుడు అయితే నీకు ఆహారం కావాలి. మనం చాలాసార్లు అనుకుంటాం, సైనికులకి ప్రత్యేకమైన ఆహార నియమాలు ఉంటాయి. ఎందుకంటే వారికి మాంసం అని, ఖరీదైన భోజనం. ఎందుకంటే వారు యుద్ధం చేయాలి, వారి శరీరం దృఢంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే యుద్ధం చేయగలుగుతాడు. ఆహారం పెట్టకుండా యుద్ధం చేయమంటే ఎవరైనా చేయగలుగుతారా? అసలు బిర్యానీ కథ మీరు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు బిర్యానీకి ఒక చిన్న మాట చెప్తాను. బిర్యానీ ఈరోజు రుచి చూడని వాళ్ళు ఎవరూ లేరు. బిర్యానీ చాలా ప్రాచుర్యం పొందింది. అసలు బిర్యానీ ఎలా పుట్టిందో మీకు తెలుసా? కేవలము సైనికులకు పుట్టిన ఆహారమే బిర్యానీ. అదేమిటంటే, మొఘలు రాజ్యం వారు యుద్ధాలు చేసేవారు. యుద్ధాలు చేసేటప్పుడు మరి చాలా దేశాలు, సువిస్తారమైన అరణ్య అడవి ప్రాంతాలు, ఎన్నో దూర ప్రాంతాలు ప్రయాణం చేసి యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అలా యుద్ధాలు చేసేటప్పుడు సైనికుల అవసరత నిమిత్తమై వారికి అన్నము, పప్పు, లేకపోతే కూరగాయలు, మాంసము, ఇవన్నీ వేరు కూరలు వండటం అనేది చాలా కష్టంగా ఉండేటప్పుడు, అలాంటి సమయంలో అన్నీ కలగలుపుగా ఉండటానికి వండిన వంటే బిర్యానీ. ఈరోజు ఏదైతే చూస్తున్నామో ఈ బిర్యానీ అనేది రకరకాల రూపు సంతరించుకోవచ్చు, కానీ ప్రారంభంలో సైనికుల కొరకై తయారు చేయబడిన ఆహారమే బిర్యానీ. ఈ బిర్యానీని మాంసాన్ని, రైస్, అలాగే బియ్యాన్ని, వీటన్నిటినీ కలగలుపుగా ఒకే ఆహార పదార్థంగా వండటానికి, మరి సైనికులు ప్రయాణాల్లో ఉండేటప్పుడు ఎక్కువ సమయం వెచ్చించటం, ఆహారాలన్నీ వండటం అనేది కష్టం అవుతుంది కనుక అన్నిటినీ కలిపేటువంటి ఒకే వంటకంగా ఉండాలని కనిపెట్టి తయారు చేసిన వంటే బిర్యానీ. ఆ బిర్యానీ ఎందుకు కనిపెట్టారంటే సైనికుల కోసం. మరి బిర్యానీ అనేది వాస్తవానికి ఆ దినుసులను బట్టి, ఆ పదార్థాలను బట్టి చాలా బలమైన ఆహారం. ఈరోజు చాలామంది అందుకే షుగర్లు, బీపీలు, ఈ బలహీనతలో పడిపోవటానికి గల కారణం ఏమిటంటే ఆ బలమైన ఆహారానికి తగ్గట్టుగా పని చేయాలి. తినేసేసి కూర్చొని పని చేయకపోతే
ఆ శరీరంలోకి వెళ్ళినటువంటి బలం కాస్త కొవ్వుగా మారుతుంది, మరొకటి మారుతుంది, ఏదో ఒక ఆర్గాన్ని దెబ్బ కొట్టడమో ఏదో ఒక నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా సాధారణంగా సైనికుల కొరకు ప్రత్యేక ఆహారంగా మనం చూస్తున్నాం. మరి సైనికుడిగా నీకుంటే, ఆత్మీయ సైనికుడిగా, ప్రభు కొరకైన మంచి సైనికుడిగా నీకు ఒక ఆహారం ఉంది. ఆహారం లేకుండా నువ్వు యుద్ధం చేయలేవు. కనుక నువ్వు సైనికుడిగా ఉండాలంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణం నీ దగ్గర ఉండవలసిందే. అందులో వాక్యం అనేటువంటిది ఉండాలి, ప్రార్థన, సహవాసము. ఇవి లేకుండా నీవు యుద్ధము చేయలేవు. ఇవి లేకపోతే నువ్వు బలహీనుడువు. నువ్వు ఆత్మీయ ఆహారం తీసుకోకపోతే, పరలోకపు మన్నాను గనక నువ్వు భుజించకపోతే, నువ్వు బలహీనుడు గనక అనారోగ్యంగా ఉంటావు గనక నువ్వు ఆ పని చేయలేవు. కనుక ప్రతి వారు కూడా తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఇక 4వదిగా ఈ మాటలో చూస్తే రోమీలకు రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాటను మనం చూసినట్లయితే 13వ వచనంలో, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొనుట అన్నారు. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్ ప్రాపర్లీ అన్నారు. అంటే క్రమశిక్షణ. దీన్ని ఏమన్నారయ్యా అంటే క్రమశిక్షణ కలిగిన వాడే సైనికుడు. మీరు ఎప్పుడైనా గమనిస్తే సైనికులకు నేను కొంతకాలం ఎన్సీసీలో పనిచేశానన్నమాట. నాకు చాలా విచిత్రమైన ఆలోచన వచ్చేది. వారు ఉదయాన్నే లేచి వారికి మార్చ్ చేసి, లేకపోతే రైఫిల్ ఎలా పెట్టుకోవాలి, లేకపోతే బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, క్యాప్ ఎలా పెట్టుకోవాలి, ఏ చిన్న పొరపాటు వచ్చినా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లకు కూడా గన్ ఎలా పట్టుకోవాలి అంటే అలాగే పట్టుకోవాలి. ఇలా ఎందుకు పట్టుకోకూడదు అని అంటే అదొక పెద్ద తప్పుగా, నేరంగా ఎందుకు చూస్తారు? నేను అందులో పనిచేసేటప్పుడు నాకు ఇదొక ప్రశ్న వస్తూ ఉండేది. గన్ పట్టుకునేటప్పుడు, లేకపోతే క్యాప్ ఏదైనా కొద్దిగా తేడా వచ్చినా, లేకపోతే బెల్ట్ కానీ, డ్రెస్ కానీ, పరిగెట్టే విధానం కానీ, వేసే అడుగు కానీ, కవాతు కానీ, ఇవన్నీ కూడా పెద్దగా తీసుకుంటారు. అదేమిటి చిన్న విషయం? యుద్ధం అంటే ఏమిటి? శత్రువును గురిపెట్టి కాల్చి చంపడమే కదా. ఇవన్నీ ఎందుకనంటే ముందు మొదటిగా సైనికునికి కావాల్సింది ఏమిటంటే, ఎప్పుడో జరిగే యుద్ధానికి మీరు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో యుద్ధం లేదు. యుద్ధం లేనంత మాత్రాన సైనికులందరూ కూడా తిని పడుకుంటారనుకుంటారా? ఖచ్చితంగా ఉదయాన్నే చీకటిని లేవలసిందే, పరిగెట్టవలసిందే, క్రమశిక్షణ చేయవలసిందే, కవాతు చేయవలసిందే, ఎప్పటికప్పుడు ఆయుధాలు సరిచేసుకోవాల్సిందే. ఇవన్నీ ఉండవాలి. ఎందుకయ్యా అంటే మనిషి సైనికుడిగా ఉన్నప్పుడు తనకి క్రమశిక్షణ యొక్క మర్యాద అనేటువంటిది ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు లేని మర్యాద అప్పుడు రాదు. అందుకని క్రమశిక్షణ విషయంలో వారికి మొదటి నుంచి యుద్ధం ఉన్నా లేకపోయినా ఉదయం లేచాక అదే విధమైన క్రమశిక్షణతో సైనికుడు పని చేయాలి. కనుక ప్రియులరా, మనము ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉంటే మాత్రమే యుద్ధాన్ని జయించగలం. కనుక ఆత్మీయ జీవితంలో నీ పోరాటం ఎప్పుడొస్తుందో, నీ అనుదిన పోరాటంలో నువ్వు జయించాలి అంటే నువ్వు మొదటిగా ఆత్మీయంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. అంటే ఆత్మీయ క్రమశిక్షణకు ఉదాహరణ ఏమిటాయంటే, చాలామంది చేసేటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే, శోధన వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, సమస్య వచ్చినప్పుడు వాగ్దానం కోసం వెతుకుతాను, ఏదైనా ఇరుకులు ఇబ్బందులు వస్తే ఉపవాస ప్రార్థన చేస్తాను. ఇది ఆత్మీయ క్రమశిక్షణ కాదు. నీ ఆత్మీయ క్రమశిక్షణ ఎలాంటిదంటే చూడండి, ఒక మాట, దానియేలు గారు సింహపు బోనులో వేయబడిన తర్వాత సింహపు బోనులో ప్రార్థన చేశాడా? ఆయన జీవితంలో ప్రార్థన ఉందా? సింహపు బోనులోకి వెళ్ళాక చేసిన ప్రార్థన కాదు. ఆయన ఎప్పుడూ ప్రార్థనా పరుడే. మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అందుకని ఆయన ప్రార్థన సింహాలు చూసినప్పుడు, సింహాలు బోనులో వేయబడినప్పుడు చేయలేదు ఆయన ప్రార్థన. ఆయన ఎప్పుడూ ప్రార్థనా పరుడే. క్రమశిక్షణ కలిగిన సైనికుడు, అతని జీవితంలో ఆ క్రమశిక్షణ ఉంది. ఎప్పుడు ప్రార్థన చేసేవాడు గనక శత్రువుకు భయపడాల్సిన పని లేదు. అలాగే మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు చేసేటువంటిది ప్రార్థన కాదు. ప్రార్థన నీ జీవితంలో భాగమై ఉండాలి. వాక్యము నీ జీవితంలో భాగమై ఉండాలి. అలాంటి క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఉంటే, నిబద్ధతతో పనిచేస్తే అపవాదిని, శత్రువును జయించగలుగుతావు. కనుక ప్రియులరా, మనము ఆత్మీయంగా యుద్ధరంగంలో ఉన్నాం. నువ్వు చేర్చబడిన సంఘానికి కేవలము సంతోషించటానికి, ఆనందించటానికి కాదు. ప్రాథమికంగా యుద్ధము, పోరాటము చేయటానికి, శ్రమను ఎదుర్కోవటానికి నీవు దేవుని సహవాసంలో చేర్చబడ్డావు. ఆ రీతిగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండాలి. మరి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన పేరు సైనికుడు అనేటువంటి పేరును సార్థకం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యాన్ని విన్న బిడ్లారా, వాక్యాన్ని 1-2 సార్లు ధ్యానించండి, అనేకులతో చర్చించండి. ఈ వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచండి. ఈ వాక్యం మీకు నేరుగా కావాలి అన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 99596663
441 అనే నెంబర్కు సంప్రదించండి. ప్రియులారా, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన దేవ, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అవునైనా మేము సైనికులమని మాకు గుర్తు చేసిన రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మా జీవితాలు ఆత్మీయంగా బలపట్టకు అనునిత్యము మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. మీరు మాట్లాడుతున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. విత్తబడినటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయనా, ఎందరైతే వాక్యాన్ని విన్నారో వీళ్ళని దీవించండి. వినేటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుచుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.